బావిల్లో కానీ గుహల్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ లేదంటే ఫైర్ రూమ్స్. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇంట్లోకి వెళ్ళాలా, అక్కడ ఏం గాలి ఉండదు. మనం ఫైర్ అవుతున్న రూమ్స్లో గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు, సఫికేషన్ చనిపోతాం. సో అటువంటిప్పుడు కూడా దీన్ని వేసుకుని మనం ఫైర్ బెడింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పైపులు ఏంటంటే మనకి మామూలుగా ఏదైనా పైపులు కనెక్ట్ చేయాలి అంటే ఏదో ఒక పైపులో ఇంకో పైపులు వేసేసి ఏదో చేస్తూ ఉంటాం, లీక్ అవుతూ ఉంటాయి. రాదు, ఇలా ఉంది. దీనికి ఉన్నది, దీనికి మేల్ అంటారు, దీనికి మేల్ అంటారు. మనం ఇది ఎప్పుడు చివరి వచ్చింది, ఇది పంపు దగ్గర వచ్చింది, ఇది చివరి వచ్చింది. ఇది వేరే మనం కనెక్ట్ చేయాలంటుంది, ఇంకో పైప్ కనెక్ట్ చేయాలంటే ఈజీ అనమాట. అలా కనెక్ట్ చేస్తే అయిపోతుంది, ఎక్కడ లీక్ కాదు, లీక్గా రాదు అనమాట. ఇప్పుడు తీయాలి అంటే మళ్ళీ ఏంటంటే ఈ ప్లగ్స్ పెట్టి లాగితే ఇలా కనెక్షన్స్ ఉంటాయి. వీటిని ప్లంబింగ్స్ అంటారమ్మా. అదేవిధంగా ఇవన్నీ కూడా చివర పెట్టి మనం ఫైర్ పెట్టి అక్కడ ఉన్న ఫైర్ యొక్క తత్వాన్ని బట్టి మనం వీటిని వాడతాం అనుకోవడానికి. దీన్ని ఆక్రానాజిల్ అంటారు. అలా ఫైర్ మనం ఇలా చేసినప్పుడు దీంట్లో మనకి దారలాగా కొట్టచ్చు, ఫైర్ మీద స్ప్రే లాగా కొట్టచ్చు, లేదంటే తుంపరులాగా చిన్న చిన్న వర్షం పడినట్టుగా కొట్టచ్చు. లేదు కొంచెంసేపు మనం వాటర్ ఆపకుండానే ఇక్కడ ఆపాలంటే వాటర్ని కొంచెం వెనకలాగే అనుకున్నాం, వాటర్ కూడా ఆగిపోదు కొంచెంసేపు. మళ్ళీ కావాలనుకుంటే ముందుకంటే క్లోజ్, వెనకంటే ఓపెన్ అవుతుంది వాటర్. ఇది అన్నమాట. ఇది ఒక టైప్ నాజిల్ అనమాట. మనకి అన్ని రకాలుగా దారలాగా కొట్టచ్చు, తుంపరలాగా కొట్టచ్చు, వర్షం పడ్డట్టుగా కొట్టచ్చు అన్నమాట. ఆక్రా నాజిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోజ్డ్ రూమ్లో ఫైర్ అయింది అనుకోండి, మనం బయట నుంచి లోపలికి వెళ్ళాక పక్కకి వేడికి బయట నుంచి నీళ్ళు కొడతాం దారలాగా. అది ఎక్కడ పడుతుందో తెలియదు, ఆ గోడకు తగిలేసి నీళ్ళు మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటాయి. ట్యాంకులో నీళ్ళు అన్నీ అయిపోతాయి కానీ గదిలో ఫైర్ ఆగిపోదు. అటువంటి క్లోజ్డ్ రూమ్లో మనం ఫైర్ ఆపాలి అంటే దీన్ని రివాల్వింగ్ బ్రాంచ్ పైప్ అంటారు. దీంట్లోకి ప్రెజర్గా నీళ్ళు ఎంటర్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా తిరిగేసి ఒక ఫౌంటైన్ లాగా, ఫౌంటైన్ చూసుకున్నారు కదా అలా వస్తుంది వాటర్. ఆ ఫౌంటైన్ అనే దాన్ని మనం తీసుకుని ఆ గదిలోకి వెళ్ళామనుకోండి, ఆ ఫైర్ అనేది దాంట్లో ఉన్న పొగ వేడి బయటకి ఇష్టపడి దాంట్లో ఉన్న ఫైర్ అంతా ఆరిపోతుంది. మనం వెళ్ళే వాళ్ళకి కూడా ప్రొటెక్షన్, మనకి పొగ నుంచి ఆ వేడి నుంచి ప్రొటెక్షన్.